నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. ఈ నెల 9వ తేదీ నూతన మద్యం పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని అర్బన్ ఎక్సైజ్ సిఐ శ్రీహరి రెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1:30 ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఇప్పటి వరకు ఆఫ్లైన్ లో 40 దరఖాస్తుల వరకు వచ్చిందని, ఆన్లైన్ లో కూడా 40 నుండి 50 దరఖాస్తులు వచ్చి ఉండవచ్చునని తెలిపారు. ఈ 2 రోజుల వ్యవధిలోని దరఖాస్తుదారులు ఆన్లైన్ లో వారి దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకునే వారు ఎక్సైజ్ ఆఫీస్ నందు చలాను డీడీ సమర్పించాలని కోరారు. 11వ తేదీ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపంలో లాటరీ పద్ధతిలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో మీడియా మిత్రుల ద్వారా నేను పబ్లిక్కి తెలియజేయదలుచుకున్న ఏమంటే, సో నూతన మద్యం పాలసీ 2024 సంబంధించి చిత్తూరు అర్బన్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 22 మద్యం దుకాణాలని నోటిఫై చేయడం జరిగిందండి. 22 మద్యం దుకాణాలకు సంబంధించి ప్రతి దుకాణానికి కూడా విరివిగా దరఖాస్తులు రావడం జరుగుతుందండి. సో సెక్యూరిటీ రీత్యా ఇంతవరకు ఏ గజెట్ నెంబర్కి ఎన్ని అప్లికేషన్లు అనేటివి చెప్పలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రభుత్వ పాలసీ కాబట్టి సెక్యూరిటీ పరంగా కావచ్చు, సో హెల్దీ కాంపిటీషన్గా ఉండడం కోసంగా సో ఏ మద్యం షాప్కి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని ఇప్పటి వరకు నోటిఫై చేయట్లేదండి. బట్ కానీ ఓవరాల్గా నిన్నటి వరకు కొంచెం మందకొడిగా సాగినట్లు అనిపించినప్పటికీ కూడా సో నిన్న చవితి కావడం వల్ల పెద్దగా అప్లికేషన్స్ రాలేదండి. ఈరోజు పంచమి, రేపు షష్ఠి, తర్వాత సప్తమి కొంచెం మంచి రోజులుగా పబ్లిక్ అనుకుంటారు కాబట్టి ఈరోజు కూడా మా దగ్గరికి సుమారుగా 30-40 అప్లికేషన్ల వరకు ఇవాళ వరకు డీటెయిల్ రావడం జరిగిందండి. ఆన్లైన్లో పడ్డ అప్లికేషన్ దీనికి అదనమండి. దాంట్లో కూడా ఒక కనీసం అంటే ఒక 40-50 అప్లికేషన్లు ఆన్లైన్లో కూడా పడుంటాయని మేము అనుకుంటున్నామండి. సో దీనికి సంబంధించినంత వరకు మీడియా ముఖంగా నేను అందరికీ కూడా మద్యం దుకాణాలకు సంబంధించి అప్లికేషన్ వేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకోవడం ఏమంటే, చివరి క్షణం వరకు ఆగి చూడడం వలన సో సర్వర్ మీద ఎక్కువ ప్రెషర్ అయిపోయి సర్వర్ డౌన్ అయిపోయేసి మీ పేమెంట్ సక్సెస్ కాకపోతే మీ చలాన్ మీరైతే జనరేట్ చేస్తారు, మీ దగ్గర నుంచి అమౌంట్ కూడా డెబిట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి, కానీ అది పేమెంట్ సక్సెస్ఫుల్ కానంత వరకు కూడా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అవుతుంది. ఆ అప్లికేషన్ మీకు ఒక నంబర్ వచ్చి కోడ్ వచ్చి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే అది యూజ్ అవుతుందండి. అలా కాని పక్షంలో మీ అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి. బట్ మీరు ఆ చలాన్ వెరిఫై కాకుండా పేమెంట్ సక్సెస్ఫుల్ కాకపోతే ఆన్లైన్లో ఇబ్బంది పడడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు రేపట్లోనే ఆన్లైన్లో అప్లై చేసుకోదలుచుకున్న వారందరూ కూడా ఇవాళ రేపు పూర్తిగా మీ అప్లికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా ముఖంగా నేను అందరినీ కోరుతున్నానండి. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఎవరైతే డీడీస్ కానివ్వండి వాళ్ళు తెచ్చుకుంటారో, అలాగే సిటిజన్ చలాన్ డైరెక్ట్గా చలాన్ జనరేట్ చేసుకుని కూడా మా దగ్గరికి రావచ్చండి. మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకుంటారు, చలాన్ మరియు డీడీలు మాత్రం తీసుకొని మా దగ్గరికి వస్తే కూడా మేము వాటిని వెరిఫై చేయవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు కూడా సో మన విజువల్స్లో చూస్తున్నాము క్రౌడ్ కొంచెం పెరుగుతోంది. సో చివరి క్షణాల్లో క్రౌడ్ అంతా పెరిగి చివరి క్షణాల్లో మీ అప్లికేషన్ వెరిఫై చేసుకోలేకపోతే మీరు అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. అందువల్ల అందరికీ కూడా నేను చెప్పడం ఏమంటే, సో తొందరపడి వెంటనే దీన్ని కంప్లీట్ చేసుకోండి. ఆ దరఖాస్తు ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. 11వ తారీఖు మార్నింగ్ 8 గంటలకి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 8 గంటల కంటా కూడా మొట్టమొదటి CT1 చిత్తూరు మున్సిపాలిటీలో ఉన్న 1వ నంబర్ మద్యం షాప్కి లాటరీ తీయడం జరుగుతుందండి. లాట్స్ చేయడం జరుగుతుంది. డ్రాల్ ఆఫ్ లాట్స్ అంటారు. అది మన చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం నందు కరెక్ట్గా 8 గంటలకి మొదటి షాపు కలెక్టర్ గారి చేతుల మీదుగా తీయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానికి మించి టైం దాటిపోయే అవకాశం లేదు. సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.